పురస్కార ప్రదానోత్సవానికి విచ్చేసిన మీ అందరకు శుభస్వాగతం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట కొంతమంది ఆత్మీయ మిత్రులను కలిసి అమెరికా దేశంలో స్థాపించినటువంటి ఈ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యొక్క ధ్యేయాన్ని మీకు వివరించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మహానటుడు. ఆయన అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్ర ధరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అయితే ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను ఆయన్ని ఒక నటునిగా కాక వేరే కోణంలో పరిశీలించినప్పుడు ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనటువంటిది. అట్టడుగు స్థానం నుంచి శిఖరాగ్ర స్థాయికి చేరడానికి ఆయన చూపినటువంటి తెగువ, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, దూరదృష్టి, క్రమశిక్షణ మొదలైన లక్షణాలన్నీ కూడా ఎంతో మానవాళికి ఉత్తేజపూర్వకమైనటువంటివి. వాటిని ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకంగా చూపించాలనే ఉద్దేశం చేత ఈ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థను స్థాపించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కడైతే జన్మించి నడయాడారో ఆయన పేరు మీదనటువంటి అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో ప్రథమ అంతర్జాతీయ అక్కినేని పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుకున్నాం. అదే రోజున కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థులతో అక్కడ నాగేశ్వరరావు గారి శిలా విగ్రహం పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి సారథ్యంలో నెలకొల్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళా హైదరాబాదుకి నాగేశ్వరరావు గారికి అవినాభావ సంబంధం ఉన్నది. మద్రాస్ నగరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకున్నటువంటి దాన్ని పెకలించి మన మాతృదేశానికి, మాతృ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత, ముఖ్యంగా హైదరాబాద్కు ఆయన ఈ పరిశ్రమ తరలిరావడానికి చేసినటువంటి కృషి చిరస్మరణీయం. అందువల్లే ఈ హైదరాబాద్ నగరంలో ఈ ద్వితీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని ఈరోజు కన్నుల పండుగ మీ అందరి మధ్య జరుపుకోవడానికి చిరు ప్రయత్నం చేశాం. Till the end, he was never scared. He was a complete human being. లాస్ట్ మినిట్ వరకు ఆయన ఏమ సాధించాలనుకున్నారో అలాగే యాక్ట్ చేస్తూ లాస్ట్లో he left us. He is always with us. Truly, truly, ANR lives on. And one thing is really great about him is because he really struggled to achieve what he has, but he never, in his struggle, ఆయన ఎప్పుడూ ఆనందంగాను జాయ్ఫుల్గానే ఉండేవారు. అని ఆ జాయ్ అందరికీ పంచారు ఆయన. దాట్ ఈస్ వెరీ రేర్ ఇన్ ఎవ్రీబడి. సో మెనీ పీపుల్ అచీవ్ సో మెనీ థింగ్స్ బట్ దే ఫర్గెట్ టు బీ హ్యాపీ. He was happy till the last minute of his life. That is what we all have to learn from him. He is an inspiration not only to us, to everybody. And I must say congrats to all the recipients here for their immense contribution in their diverse fields, because we really need champions like you in your fields, in every field, because every sector needs champions. Appude flourish avutam, our nation flourish avutundi. So we all need. I'm really overwhelmed to be on the dais with all of you, and I don't know what to say, because thank you so much. Thank you so much. తెలుగులో తొలితరం మహానటుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, మణితరం కాంతారావు జగ్గయ్య, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, హర్నాథ్, హిందీలో రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, తమిళ్లో ఎంజీఆర్, జమినీ గణేశన్, శివాజీ గణేశన్, కన్నడంలో కన్నర కంఠీర రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇందరితో హీరోయిన్గా నటించినటువంటి ఏకైక చరిత్ర ఉన్నటువంటి నటి జమున గారు. మరి అంతేకాదు 25 సంవత్సరాలు కథానాయికగా 53 నుంచి 77లో
మనుషులంతా ఒకటి విడుదలయ్యేదాకా 25 సంవత్సరాలు కథానాయిక కొనసాగినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఆవిడ ఉభయరంగ ప్రవీణ, సినిమాలే కాదు రాజకీయాలు కూడా ప్రవేశించి రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యి పేద కళాకారుల కోసం ఎంతో సేవ చేస్తే వాళ్ళంతా కూడా జమునాపురం అని వీడి పేరు మీదుగా గ్రామాన్ని నిర్మించుకున్నారు. అంతటి ఘన చరిత్ర ఉంటే వారికి ఎన్టీఆర్ పురస్కారం లభించింది, ఎన్నెన్నో పురస్కారాలు లభించాయి. అయితే ఈనాటి పురస్కారం ప్రత్యేకత ఏమిటి అంటే నాగేశ్వరరావు గారితో 20 సినిమాల్లో, కొన్ని తమిళ కూడా ఉన్నాయి, పెళ్లినాటి ప్రమాణాలు, మంజుల్ మహిమ, ఇటువంటివి, ఆ వాటిల్లో నటించి వారికి నాగేశ్వరరావు పేరు మీదుగా ఈ పురస్కారాన్ని ఇవ్వటం, అందులో వారి కుమార్తె, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండగా జరగటం ముదావహం, శతదా సహస్రదా ప్రశంసనీయం. ఒక నిమిషంలో మాట్లాడే స్థాయికి నేను ఎదగలేదు. మరి 90 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో ఒక నిమిషంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మట్టి వాసన మరువకుండా బ్రతుకు తెరువు కోసమనండి, ఇంకా బాగుపడడం కోసమనండి, మరింత బాగు కోసమనండి పరదేశాలకు వెళ్ళి కూడా ఈ మట్టి వాసనను మరువకుండా అమృత హృదయంతో తమ దేశంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి వారికి, సామాజిక సేవా దృక్పథం గల వారికి అందరికీ వారు గౌరవించడం, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ, ఇది ఒక చాలా గొప్ప విషయంగా నేను వారు భావిస్తూ, పెద్దవాడినైనా వారికి మనఃపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలుగువారి హృదయాలపై చెరగని ముద్ర వేసినటువంటి తెలుగువారి అభిమాన అందాల నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రతి క్షణం ఏ కళారూపం చూసినా ఆ కమనీయ రమణీయమైనటువంటి మూర్తి మన కనుల ముందు సాక్షాత్కరిస్తాడు. ఇది వాస్తవం, తెలుగువారు గర్వపడవలసినటువంటి విషయం. ఇది మనం చేయవలసింది. అమెరికా నుంచి వచ్చినటువంటి వారు మన వాళ్ళే, ప్రస్తుతం అక్కడ ఉన్నారు, రేపు ఇక్కడికి వస్తారు. కానీ నా బొంట్లను కూడా ఆకులందున అణగి అక్కడక్కడ ఉన్నటువంటి నా బొట్లను కూడా గుర్తించి సత్కరించి, అది మానవ ధర్మ. మనీషి అయ్యాడు మనిషి. ఆ మనీషులు వీళ్ళు ఋషులు. నిజంగా రూపాయిని పాపలాగా పెంచుకునే ఈ సంఘంలో ఎవరో మంచి కోసం ఫిలిం తీసినవారు, ప్రజల కోసం నాటకాలు ఆడినవారు, మరి సమాజం కోసం కృషి చేసినటువంటి వారిని గౌరవించడం మనం చెయ్యలేని పని. ఎక్కడి నుంచో వచ్చి వారు చేసిన వారికి ఇందాకటి నుంచి చూస్తున్నాను, మన స్పందన ఏమిటి, మనం వారికి ఇచ్చేది ఏమిటి? కనీసం హర్షామోదాలనైనా తెలుపలేకపోయామంటే నాకు చాలా బాధగా ఉంది.